నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దరఖాస్తుదారులకు మరో అవకాశం, గడువు 2 నెలలు పొడిగించాలని సర్కార్ నిర్ణయం. కాసేపట్లో ప్రారంభం కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, 10 గంటల్లోగా వెల్లడి కానున్న పూర్తి ఫలితాలు. ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే స్థాయికి హైదరాబాద్ విశ్వనగరంగా మారుస్తామని ప్రజలతో ముఖాముఖిలో కేటీఆర్ వెల్లడి. తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న ఐపీఎస్ల కొరత, ఒక్కొక్కరికి 2-3 బాధ్యతలు, సమస్య పరిష్కారంపై కేంద్రానికి వినతి. తెలుగు విద్యార్థుల అమెరికా కలలు తారుమారు, ఫేస్బుక్లో సమాచార విశ్లేషణ చేస్తున్న అధికారులు. ఇంటర్వ్యూలు లేకుండానే దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం, జనవరి 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఉత్తర్వులు. బడ్జెట్ కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని కోరిన కేంద్రం, ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకోనున్న మంత్రులు. దేశవ్యాప్తంగా ఒకే తరహా కనీస వేతనాల అమలుపై కసరత్తు, కొత్త కార్మిక చట్టంపై నేడు జైట్లీ ఉన్నత స్థాయి సమావేశం.